ఆసియా ఖండంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచిన పిల్లలమర్రి సుదర్శన్కు నేటి నుంచి ప్రజలకు మరొకసారి అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తమ ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని వెల్లడించారు. ఇక మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి పర్యాటక కేంద్రాన్ని ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జిఎంఆర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్తో కలిసి మంత్రి జూపల్లి ప్రారంభించారు. పిల్లలమర్రిలో చిన్నారుల కోసం ప్రత్యేక పార్కును కూడా నూతనంగా రూపొందించినట్లు ఆయన వివరించారు. నల్లమల, శ్రీశైలం బ్యాక్ వాటర్ వంటి ప్రాంతాల్లో బోటింగ్, బోట్ రేసింగ్ లాంటి క్రీడలు కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మొదలుపెట్టినాం. మొట్టమొదటి మనం మహబూబ్ జిల్లా నుంచి మొదలుపెట్టినాం. జిల్లాలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ సహకరించి రోజున నల్లమేల సెంటర్ ఫారెస్ట్ దేవరకాయ టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఒక్కొక్క టెంపుల్స్ ఉన్నాయి, పురాతన టెంపుల్. సో టెంపుల్ టూరిజం, అలాగే ఎకో టూరిజం, ఫిజికల్ టూరిజం, రకరకాల టూరిజం ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. డెఫినెట్ గా మంచి భవిష్యత్తు ఉంది రాష్ట్రానికి. మార్కెటింగ్ చేసే కార్యక్రమం చేస్తాం. మనం రోజున ఐటీ సెక్టార్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐటీ హైటెక్ సిటీ దగ్గర రహేజా సర్కిల్ ఆ ఒక్క రహేజా సర్కిల్ లో ఒక్క రహేజా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో 1 కోటి స్క్వేర్ ఫీట్ల దగ్గర 1,00,000 మంది ఉద్యోగులు పనిచేస్తా ఉంటారు. వాళ్ళందరికీ అంటే ముఖ్యమంత్రి వాళ్ళు పిలిచి 500-600 మంది ఒక మేము దాన్ని ఎక్స్పోజ్ చేసి ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఇట్లా అన్ని వర్గాల ప్రజలు ఈ టూరిజం లో రప్పించే ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా నిరుద్యోగ సమస్య కొంత కొన్ని అవకాశాలు, ఉపాధి అవకాశాలు. దీంతో పాటుగా ఈ వచ్చే టూరిస్టులకు పిల్లలమర్రి ఉంది. ఈ పిల్లలమర్రి చరిత్ర చెప్పాలంటే ఇక్కడ ఒక గైడ్ ఉండాలా. ఆ గైడ్ సమాజం మొత్తం తెలిసి ఉండాలా. సో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే కాలం చేస్తే వాళ్ళకు కూడా కొంత ఆదాయం వస్తుంది. అలాగే ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కొన్ని టూరిజం చేసిపోతే ఇతర దేశాల వాళ్ళు వస్తారు. వాళ్ళకి మన భాష తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీషు అన్నప్పుడు దానిలో అంటే ఆ యొక్క లాంగ్వేజ్ నేర్పించి గైడ్స్ తయారు చేసే కార్యక్రమం. సో తద్వారా వాళ్ళు కూడా కొందరికి ఉద్యోగ అవకాశాలు. ఇట్లా రకరకాల దీని ద్వారా ఈ టూరిజం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేలు చెప్పే దానిలో పెద్ద